ఆఫీసర్లు అడుగు బయట పెట్టాల్సిందే, కలెక్టర్లు అన్ని శాఖలను స్వయంగా పరిశీలించాల్సిందే అని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. కొందరు కలెక్టర్లు ఆఫీస్ దాటి బయటకు అడుగు పెట్టకపోవడంపై సీరియస్ అయ్యారు. అటు ముఖ్యమంత్రి సహాయ నిధి పొందేవారు ఇకపై ఆన్లైన్లోనే దరఖాస్తు చేసుకునేలా వెబ్సైట్ తీసుకొచ్చారు. నిధులు పక్కదారి పట్టకుండా అంతా పారదర్శకంగా ఉండేలా తీర్చిదిద్దారు. డ్రగ్స్ నియంత్రణపై సినీ ఇండస్ట్రీ ప్రత్యేక వీడియోలు చేయాలని సూచించారు. ఇక జూలై 2వ తేదీన సచివాలయంలో 29 డిపార్ట్మెంట్ సెక్రటరీలతో కీలక మీటింగ్ నిర్వహించారు సీఎం రేవంత్. వర్క్ ఎలా చేయాలి, గ్రౌండ్ లో ఎలా డీల్ చేయాలి, ఆదాయ మార్గాలు, ప్రజా సంక్షేమం కోసం వ్యవహరించాల్సిన తీరు, ఇలాంటి వాటిపై చర్చ జరిగింది. ప్రజలకు జవాబుదారీ పాలన అందిస్తూ ప్రభుత్వ ప్రాధాన్యతలకు తగ్గట్లు పనిచేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్ని విభాగాల ఉన్నతాధికారులను ఆదేశించారు. దేశంలోని అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా తెలంగాణను తీర్చిదిద్దాల్సిన బాధ్యత అధికారులపై ఉందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. సచివాలయంలో 29 విభాగాల కార్యదర్శులతో ముఖ్యమంత్రి సమీక్షా సమావేశం నిర్వహించి తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు. ఇక నుంచి తాను స్వయంగా వారానికి ఒక జిల్లా పర్యటిస్తూ ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి పనులతో పాటు క్షేత్రస్థాయిలో వివిధ కార్యక్రమాల అమలు తీరును స్వయంగా పరిశీలిస్తానని సీఎం చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకొచ్చిన తొలి 100 రోజుల్లోనే ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం 6 గ్యారంటీల్లో 5 గ్యారంటీలను అమలు చేసిందని ఈ సందర్భంగా సీఎం గుర్తు చేశారు. తరువాత 100 రోజులు ఎన్నికల కోడ్ కారణంగా ప్రభుత్వ కార్యక్రమాలు, పనులు నిలిచిపోయాయని, ఇకపై అధికారులు విధిగా పరిపాలనపైనే దృష్టి సారించాలని ఆదేశించారు. విధి నిర్వహణలు, క్రమశిక్షణ, శాఖల పనితీరును పరిశీలించడానికి వారానికోసారి విధిగా జిల్లాల పర్యటనలు, నెలకోసారి అన్ని జిల్లాల ఉన్నతాధికారులతో సమావేశాలు నిర్వహించడం, పనుల పురోగతిని ఎప్పటికప్పుడు సమీక్షించుకోవటం వంటి అనేక అంశాలపై సమావేశంలో సీఎం క్లారిటీ ఇచ్చారు. జిల్లాల్లో చాలా చోట్ల కలెక్టర్లు ఆఫీసులు దాటటం లేదని ముఖ్యమంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. విధిగా కలెక్టర్లు కూడా క్షేత్ర పర్యటనకు వెళ్లాలని ఆదేశించారు. ఆసుపత్రులు, అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలలు, ప్రభుత్వ సేవలందించే అన్ని విభాగాలను తరచూ పరిశీలించాలని చెప్పారు. ప్రజల సమస్యలు, ఇబ్బందులు, అనూహ్యంగా జరిగే సంఘటనల సందర్భంగా సత్వరమే స్పందించాలని అన్నారు. జూలై 2న మరో కీలక కార్యక్రమానికి సీఎం రేవంత్ శ్రీకారం చుట్టారు. ప్రజా పాలనలో భాగంగా పారదర్శకత పెంచేలా ముఖ్యమంత్రి సహాయ నిధి అప్లికేషన్లను ఇక నుంచి ఆన్లైన్లో స్వీకరించాలని నిర్ణయించారు. ఇందుకోసం సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ ఆధ్వర్యంలో రూపొందించిన వెబ్సైట్ cmrf.telangana.gov.in ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సచివాలయంలో ప్రారంభించారు. సీఎంఆర్ఎఫ్ నిధులు పక్కదారి పట్టకుండా పారదర్శకతతో వ్యవహరించాలని ముఖ్యమంత్రి ఆదేశాలతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. గతంలో ఈ నిధులు పక్కదారి పట్టిన నేపథ్యంలో ఈ విధానాన్ని రూపొందించారు. ఇకపై సీఎంఆర్ఎఫ్ దరఖాస్తులను ఈ వెబ్సైట్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఈ నెల 15 తరువాత నుంచి ఆన్లైన్లో మాత్రమే దరఖాస్తులను స్వీకరిస్తారు. సీఎంఆర్ఎఫ్ కోసం తమ వద్దకొచ్చే వారి వివరాలు తీసుకుని ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు తమ సిఫారసు లేఖను జత చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్లో సంబంధిత దరఖాస్తుదారుడి బ్యాంక్ అకౌంట్ నెంబర్ను తప్పనిసరిగా ఇవ్వాలి. అప్లోడ్ చేసిన తరువాత సీఎంఆర్ఎఫ్ కు సంబంధించిన ఒక కోడ్ ఇస్తారు. ఆ కోడ్ ఆధారంగా ఒరిజినల్ మెడికల్ బిల్లులను సచివాలయంలో అందజేయాల్సి ఉంటుంది. ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ను సంబంధిత ఆసుపత్రులకు పంపించి నిర్ధారించుకుంటారు. అన్ని వివరాలు సరిగ్గా ఉంటే సీఎంఆర్ఎఫ్ దరఖాస్తును ఆమోదించిన తరువాత పక్కదారి పట్టే అవకాశం లేకుండా చెక్ పైన తప్పనిసరిగా దరఖాస్తుదారుడి అకౌంట్ నెంబర్ను ప్రింట్ చేసిస్తారు. సో మధ్యలో దళారుల బెడదాలేదు, అభ్యర్థులకు ఇబ్బందులు లేకుండా ఇలా సెట్ చేశారు.
విభజన సమస్యలపై చర్చించుకుందామని ఏపీ సీఎం చంద్రబాబు రాసిన లేఖకు తెలంగాణ సీఎం రేవంత్ జూలై 2న ప్రత్యుత్తరమిచ్చారు. ఖచ్చితంగా కలుద్దామని సందేశం పంపారు. విభజన చట్టంలో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న అపరిష్కృత సమస్యలను సుహృద్భావ వాతావరణంలో చర్చల ద్వారా పరిష్కరించుకోవటం అత్యవసరమని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఈ చర్చలు రెండు రాష్ట్రాల మధ్య పరస్పర సహకారం పెంపొందించుకోవటానికి ఎంతగానో ఉపకరిస్తాయని చంద్రబాబుకు రాసిన లేఖలో రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. సలహాలు, సూచనలు ఇచ్చిపుచ్చుకుంటూ తెలుగు రాష్ట్రాల ప్రజలకు మెరుగైన సేవలందించడానికి ఈ చర్చలు దోహదపడతాయన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఇక జూలై 2న తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో, సైబర్ సెక్యూరిటీ బ్యూరోల కొత్త వాహనాలను సీఎం రేవంత్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. కమాండ్ కంట్రోల్ సెంటర్లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరోకు 14 కార్లు, 54 బైక్లు, తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరోకు 27 కార్లు, 59 బైక్లు కేటాయించారు. డ్రగ్స్ తో కలిగే నష్టాలపై సినీ నటుడు చిరంజీవి ఇటీవల ఓ వీడియో తీసి పంపారని, అందుకు ఆయన్ను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానన్నారు సీఎం. చిరంజీవిని ఇతర నటులు ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. డ్రగ్స్ వినియోగం, సైబర్ క్రైమ్స్ పెరిగిపోవడంతో వాటిని నియంత్రించడానికి అవసరమైన నిధులు, అధికారులను పోలీసు శాఖకు కేటాయించామని సీఎం రేవంత్ తెలిపారు. నేరగాళ్లు టెక్నాలజీని వినియోగించుకుంటున్నారని, వారిని ఎదుర్కోవాలంటే అంతకు మించిన సాంకేతికతను పోలీసులు అందిపుచ్చుకోవాలని సూచించారు. సినిమా షూటింగ్ పర్మిషన్లకొచ్చే వాళ్లతో డ్రగ్స్ పై అవగాహన పెంచే వీడియోలు చేయించాలన్నారు. అవేర్నెస్ వీడియోలు చేసిన వాళ్లకే పర్మిషన్లు ఇవ్వాలన్నారు సీఎం. సమాజం నుంచి ఇండస్ట్రీ వారు చాలా తీసుకుంటున్నారని, సమాజానికి కొంత మంచినివ్వాలన్నారు. మెగాస్టార్ చిరంజీవి గారు డ్రగ్స్ నియంత్రణలో తన వంతుగా ముందుకొచ్చి వారొక వీడియోని అద్భుతంగా తయారు చేసి మా డిపార్ట్మెంట్కి ఇచ్చిండ్రు. చిరంజీవి గారు లాంటి వాళ్ళు ముందుకొచ్చి తెలంగాణ, ఈ దేశంలో ఉన్న యువత డ్రగ్స్ మహమ్మారిన పడితే జరగబోయే నష్టాన్ని వారే ముందుకొచ్చి ఒక అవేర్నెస్ ప్రోగ్రాంలో వారు భాగస్వాములు అయినందుకు, ఆ విజువల్స్ మా కోసం ఇచ్చినందుకు చిరంజీవి గారిని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నా. డ్రగ్స్ ను నియంత్రించడం సామాజిక బాధ్యతన్నారు సీఎం రేవంత్ రెడ్డి. అన్ని సినిమా థియేటర్లలో సినిమాకు ప్రారంభానికి ముందు సైబర్ క్రైమ్, డ్రగ్స్ పై అవగాహన రీల్స్ ఉచితంగా ప్రదర్శించాలన్నారు. అలా ప్రదర్శించే థియేటర్లకే భవిష్యత్తులో అనుమతులు లభిస్తాయన్నారు సీఎం రేవంత్ రెడ్డి. టీవీ ఛానళ్లలో కూడా ఈ అవగాహన యాడ్స్ ఉచితంగా ప్రసారం చేయాలన్నారు. సినిమా ఇండస్ట్రీలో ఉండే ప్రముఖులకు కూడా నా సూచన, మీ కొత్త సినిమాలు రిలీజ్ అయినప్పుడు టికెట్ ధరలు పెంచుకోవడానికి జీవోల కోసం ప్రభుత్వాల దగ్గరకు వస్తున్నారు. కానీ సామాజిక సమస్య అయిన సైబర్ క్రైమ్, డ్రగ్స్ నియంత్రణలో మీరు మీ సామాజిక బాధ్యతను నెరవేర్చడం లేదు అని మా ప్రభుత్వం భావిస్తుంది. నేను మా అధికారులకు సూచన చేస్తున్నా, రేపు ఎవరైనా కొత్త సినిమా రిలీజ్ అవుతుంది, సినిమా ధరలు పెంచాలి అని ప్రభుత్వం దగ్గరికి అప్లికేషన్ వస్తే వాళ్ళు డ్రగ్స్ నియంత్రణ, సైబర్ క్రైమ్ నియంత్రణలో ఒక అద్భుతమైన వీడియో ఫుటేజ్ను ఆ సినిమాలో ఏ స్టార్స్ ఉన్నారో అదే స్టార్స్తో వాళ్ళు ఒక ప్రోగ్రాం మనకు చేసి ఇవ్వాలి. అది ప్రీ కండిషన్. నేను స్పష్టంగా మా అధికారులకు ఆదేశిస్తున్నాను, ఎంత పెద్దవాళ్ళు ఎవరు వచ్చి మనల్ని రిక్వెస్ట్ చేసినా వాళ్ళు సైబర్ క్రైమ్కు సంబంధించి, డ్రగ్స్ నియంత్రణకు సంబంధించి ఆ సినిమాలో నటించిన తారాగణం, ఆ సినిమా ప్రొడ్యూసర్స్ 1.5-2 minutes నిడివిగల ఈ సమాజాన్ని పట్టి పీడిస్తున్న వీటికి వ్యతిరేకంగా వాళ్ళు మనకు వీడియో విజువల్స్ తీసుకొచ్చి ఇస్తేనే వాళ్ళకి ఏమైనా వెసులుబాటు, సౌలభ్యాలు ఇవ్వాలి. ఎందుకంటే సమాజం నుంచి ఎంతో వాళ్ళు తీసుకుంటున్నారు, సమాజానికి వాళ్ళు కొంతైనా ఇవ్వాలి, అది వాళ్ళ బాధ్యత. అట్లా కాకుండా మేము 100 కోట్లు పెట్టుబడి పెట్టిన మా సినిమాకు మేము టికెట్లు పెంచుకొని మేము సంపాదించుకుంటామన్న ఆలోచన ఏదైతుందో మంచిదే, మీ వ్యాపారం మంచిదే. కానీ సామాజిక బాధ్యత, డ్రగ్స్ నియంత్రించకపోతే, ఈ సైబర్ క్రైమ్లను నియంత్రించకపోతే ఈ సమాజమే నిర్వీర్యం అవుతుంది. ఈ సమాజాన్ని కాపాడాల్సిన బాధ్యత, ఈ సమాజానికి సహకరించాల్సిన బాధ్యత సినీ పరిశ్రమ మీద ఉన్నది.
ఇక జూలై 2న కమాండ్ కంట్రోల్ సెంటర్లో మరో కీలక మీటింగ్లో సీఎం రేవంత్ పాల్గొన్నారు. గ్రేటర్ హైదరాబాద్లోని 3 కమిషనరేట్ల పరిధిలోని ఇన్స్పెక్టర్లు, ఆ పై స్థాయి అధికారులతో సీఎం రేవంత్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం డ్రగ్స్, సైబర్ నేరాలను అరికట్టేందుకు అవసరమైన సామర్థ్యాలను అందిపుచ్చుకోవాలని సూచించారు. కేంద్రం తెచ్చిన కొత్త చట్టాలపై అవగాహన తెచ్చుకోవాలన్నారు. తెలంగాణలో గత 10 ఏళ్లలో గంజాయి వంటి మాదక ద్రవ్యాలకు యువత బానిసలుగా మారారు. ఈ పరిస్థితి ఇకపై మారాలన్నారు. తెలంగాణ బ్రాండే హైదరాబాద్ అని, హైదరాబాద్ పోలీస్ అంటే తెలంగాణకు గుండెకాయ అన్నారు. నగరంలో నేరాలను నియంత్రించకపోతే రాష్ట్రానికి తీవ్రమైన నష్టం వాటిల్లుతుందని చెప్పారు. అటు రాజకీయ నాయకుల భద్రత కన్నా నేరాల నియంత్రణకే ప్రాధాన్యమివ్వాలని పోలీసులకు సీఎం రేవంత్ సూచించారు. అటు జూలై 2ని నోకియా ఎంటర్ప్రైజెస్ మేనేజ్మెంట్ హెడ్ మార్టిన్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యింది. సచివాలయంలో జరిగిన ఈ సమావేశంలో నోకియా గ్లోబల్ బిజినెస్ డెవలప్మెంట్ డైరెక్టర్ వెంకట్ ఎస్ నారాయణయ్య, సేల్స్ గ్లోబల్ హెడ్ మయాంక్ భాటియా, ఎంటర్ప్రైజ్ సొల్యూషన్స్ ఇండియా సేల్స్ మేనేజర్ రాకేష్, క్వాడ్జన్ చైర్మన్ సిఎస్ రావు, యుఎస్ఎం చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ పద్మజ, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ తదితరులు పాల్గొన్నారు. For more videos like this, subscribe Big TV channel.